వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్ అయితే చూద్దాం. తమిళనాడులో ఉదయనిధి స్టాలిన్ త్రిషాను ఉద్దేశించి వల్గర్ కామెంట్స్ అయితే చేసినాడు. కావేరీ వాటర్స్ గురించి మాట్లాడేటప్పుడు ఆమె టాపిక్ వస్తే అందరూ జనాలు అయితే కింద త్రిష నడిచినారు. అప్పుడైతే ఇతను ఒక కామెంట్ అయితే చేసినాడు, వల్గర్ కామెంట్. అది ఎక్స్ప్లెయిన్ చేయడానికి కూడా అవ్వదు. ఎవరైనా చూడాలనుకుంటే గూగుల్లో అయితే చూడండి. ఇతనికి లేడీస్ అంటే రెస్పెక్ట్ లేదు, వేరే రిలీజియన్స్ అంటే రెస్పెక్ట్ లేదు. అప్పట్లో సనాతన ధర్మాన్ని డెంగ్యూ మలేరియాతో అయితే పోల్చాడు. అప్పుడు జస్ట్ ఏదో కేసు అయింది, ఆ తర్వాత సింపుల్గా బెయిల్ వచ్చింది. మన దేశంలో హిందూ సంఘాలు అవన్నీ ఏం చేయవు, ఊకేలా కూర్చొని ఉంటాయి, అంతే చూస్తూ ఉంటాయి. ఎవరైనా తిడతా ఉంటే బాగా తిట్టించుకుంటూ ఉంటారు. ఇలాంటి వాళ్ళని మాత్రం ఏం చేయలేదు. ఇప్పుడు కూడా సింపుల్గా బెయిల్ అయితే వస్తుంది, ఇతనికైతే ఏమవ్వదు. హ్యాపీగా నవ్వుకుంటూ వెళ్తా ఉన్నాడు. మరి ఫెమినిస్టులు, జస్ట్ ఆస్కింగ్ ప్రకాష్ రాజు వీళ్ళంతా దీని గురించి ఏమంటారు మరి? ఇప్పటి వరకు వాళ్ళైతే కామెంట్ అయితే చేయలేదు. నెక్స్ట్ బోరుగడ్డ అనిల్, వైఎస్ఆర్సీపీ అతను. అప్పట్లో ఫుల్గా చంద్రబాబుని, వాళ్ళ ఇంట్లో వాళ్ళని, పవన్ కళ్యాణ్ని వాళ్ళ ఇంట్లో వాళ్ళని, చిన్న పిల్లల్ని చంపుతానని అంత అసహ్యంగా మాట్లాడినాడు. ఎప్పుడు బూతులు అయితే ఫుల్గా తిట్టేటోడు. ఇతన్నైతే జైల్లో వేసి కొల్లబడిచి వదిలినారు. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ కార్యాలయానికి వెళ్తే సజ్జలయం ఎవరు బాబు నువ్వు అన్నాడంట. అందుకు జగన్ ఇంటి ముందు అయితే కూర్చొని ప్రొటెస్ట్ అయితే చేస్తూ ఉన్నాడు. నా బ్యాంక్ అకౌంట్స్ నిలిపేశారు, అతనికి ఏదో కంపెనీలు ఉన్నాయంట, మరి అవి ఆపేశారంట. దాని గురించి ప్రొటెస్ట్ అయితే బయట చేస్తూ ఉన్నాడు. జనాల్లో అయితే ఒక్కరికి కూడా ఇతని మీద సానుభూతి అయితే లేదు. నీకు బాగా జరిగిందిలే, ఈ మాత్రం అవ్వాలే అంటా ఉన్నారు. ఇలాంటి వాళ్ళంతా అప్పుడు ఫుల్గా డబ్బులు ఇచ్చి ఫుల్గా బూతులు అయితే తిట్టించేవాళ్ళు వైఎస్ఆర్సీపీ వాళ్ళు. నెక్స్ట్ ఇది ఒక వీడియో అయితే చూసిన. ఇతను ఏం పెట్టాడు, వదిలేసి ఉంటే టీడీపీ అప్పుడే స్మాష్ అయిపోయేది, ఎందుకు లేపావు బ్రో అని పవన్ కళ్యాణ్ ఫోటో పెట్టుకొని, అంటే పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అన్నట్టుగా. ఇది అప్పుడు రాజమండ్రి అంటే జైల్లో వేసినప్పుడు చంద్రబాబు గారిని పవన్ కళ్యాణ్ గారు వచ్చి కలిసారు కదా. అప్పుడు ఆమె భువనేశ్వర్ గారు చాలా లో మూమెంట్లో ఉన్నాము, అప్పుడు ఆయన ఒక హోప్ లాగా ఇచ్చాడు అనేది చెప్తుంది. ఒకసారి నేను రాజమండ్రిలో ఉన్నప్పుడు ఐ విల్ నెవర్ ఫర్గెట్ దట్ మూమెంట్. ఆ టైం అప్పుడు వీ వర్ వెరీ వెరీ లో అండ్ ఆయన నేనున్నాను మీకోసం అని నాతో మాట్లాడినప్పుడు దట్ గివ్ మీ అ లాట్ ఆఫ్ స్ట్రెంగ్త్, ఎనర్జీ, దట్ దేర్ ఆర్ గుడ్ అని చెప్తా ఉంది. వీళ్ళు ఏం చెప్తున్నారంటే ఇది ఏంటంటే జనసేనకి టీడీపీకి గొడవలు పెట్టడానికి ఒక చిన్న ప్లాన్ అయితే వేస్తూ ఉన్నారు. అందుకు వదిలేసి ఉంటే టీడీపీ అప్పుడే స్మాష్ అయిపోయేదంట, ఎందుకు లేపావు బ్రో. అందరికీ అర్థమవుతుంది నువ్వు ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ ఫ్యాన్ కాదు, కావాలనే ఇలా గొడవలు జరపడానికి టీడీపీకి జనసేనకి చేస్తున్నావు అని. నెక్స్ట్ జగన్మాయే పోలవరం కట్టాడు అన్నట్టుగా వేసుకున్నారు కదా వైఎస్ఆర్సీపీ అఫీషియల్ ఛానల్లో. ఆ పాత వీడియోలు అయితే దొరికినాయి మళ్ళీ ఇప్పుడు. పోలవరం ప్రాజెక్టు కొనసాగించాల్సిన అవసరం ఆంధ్ర రాష్ట్రానికి లేదంట. అప్పట్లో ఏమో అలా అన్నాడు, ఇప్పుడేమో పోలవరం మేమే కట్టామని వేసుకున్నారు. ఉన్న విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో మధ్యాహ్నం పూట పోతే ఈగలు తోలుకుంటున్నాం. ఉన్న విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో బాగా ఉన్నదాన్ని పోలవరం అవసరంలే అంటాడు, భోగాపురం అవసరంలే అంటాడు, మళ్ళీ రాజధానులు కూడా ఎందుకు అన్నాడు. వేరే చోటికి పోయి దిక్కుమాలిన ఆలోచన చేయడం, రైతులు కడుపు కొట్టడం. అసలు రాజ్యాంగంలో రాజధాని అనే పదం ఎక్కడైనా ఉందా? అసలు వీళ్ళ సపోర్టర్స్ ఎలా సపోర్ట్ చేస్తున్నారు అని నాకు ఇంకా డౌట్. శ్రీకాకుళంలో వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఒక లేడీ ఎస్ఐని అయితే మొలస్ చేశారు కదా, దాని గురించి కొడాలని ఏమంటున్నాడు చూడండి. అక్కడ ఒక ట్రైన్ ఒక ఎస్ఐని అసలు అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు శ్రీకాకుళం వెళ్ళాడు. ఆంధ్రాల వలస దగ్గర ఒక ఎస్ఐ ఎందుకు వచ్చిందండి? అసలు అంతమందిలో ఒక ఎస్ఐ, ఒక లేడీ ఎస్ఐ ఎందుకు వచ్చింది? అంతమంది మగవాళ్ళు ఉన్నారు. వస్తే అక్కడ అల్లరి వస్తే 10 మంది పోలీసు వాళ్ళు వస్తారు. దాంట్లో ఆమె డ్యూటీ ఆమె చేస్తూ ఉంది, అది అంటే వస్తే మొలస్ చేస్తారా? ఇది వీళ్ళ మెంటాలిటీ ఇలా ఉంది. ఎందుకు వచ్చిందంట, ఎవడన్నా అక్కడ జరిగింది తప్పనో లేదంటే వాళ్ళు మా వాళ్ళు కాదనో చెప్తారు, కానీ ఇదైతే ఆమె ఎందుకు వచ్చిందంటాడు. నెక్స్ట్ వైజాగ్లో డేటా సెంటర్స్ వద్దు అని చెప్పేసి ప్రొటెస్ట్లు అయితే జరుగుతున్నాయి. దీని గురించి క్లారిటీ అయితే ఇవ్వాలా. అంటే ఇప్పుడు డేటా సెంటర్స్ రావడం వల్ల వాటర్ ఎక్కువ యూసేజ్ అవుతుంది, మళ్ళీ డ్రింకింగ్ వాటర్ ప్రజలకి డ్రింకింగ్ వాటర్ ఉండదు అని చెప్పేసి ఇది ఒకటి అయితే సర్క్యులేట్ అవుతూ ఉంది. ఇది నిజమా కాదా గవర్నమెంట్ అయితే క్లారిఫై చేయాలి ఖచ్చితంగా, లేదంటే ఇలాంటి ప్రొటెస్ట్లు ఇలాంటివన్నీ జరుగుతూనే ఉంటాయి. నెక్స్ట్ చైనాలో వర్షానికి వరదలు అయితే వచ్చాయి, మొత్తం మునిగిపోయింది సేమ్ మనలాగే.
నెక్స్ట్ కాంగ్రెస్, అమెరికన్ కాంగ్రెస్ అతను రైలీ ఎం మూర్, ఇతను ఏమంటాడు, ఇండియాలో FCRA బిల్ అయితే పాస్ అవుతుంది కదా, అది దానివల్ల వీళ్ళకైతే ప్రాబ్లం అంట. ఇదేదో క్రిస్టియన్స్ మీద డైరెక్ట్ అటాక్ అంటున్నాడు. గవర్నమెంట్ టేక్ ఓవర్స్ ఆఫ్ చర్చెస్ అండ్ రిలీజియస్ చారిటీస్. ఈ FCRA బిల్ ఏంటంటే ఫారిన్ నుంచి వచ్చే ఫండ్స్ ఉంటాయి కదా, దాన్ని రెగ్యులేట్ చేసి ఇది అసలు ఎవరు ఇస్తున్నారు, ఎందుకు ఇస్తున్నారు, ఏంటి అని మొత్తం ఒక కమిటీ లాగా అయితే ఉంటుంది. దాన్ని ఈ అమెరికన్ వాళ్ళు అయితే అపోజ్ చేస్తూ ఉన్నారు. వీళ్ళు అపోజ్ చేస్తున్నారంటే అది ఖచ్చితంగా ఇండియాకి మంచిదే అని అర్థం. దీని గురించి అసలు నీట్ ప్రొటెస్ట్ ఒక సాకు మాత్రమే. మెయిన్ ప్రాబ్లం అయితే ఇది వాళ్ళకి, అమెరికన్స్కి. అందుకే ఫుల్గా ఫండింగ్ అయితే ఇచ్చి ప్రొటెస్ట్లు అయితే చేయించారు. నెక్స్ట్ ఇది ఒకటి వీడియో అయితే సర్క్యులేట్ అవుతూ ఉంది. ఒక సోల్జరు నార్త్ కొరియన్ లీడర్ వాళ్ళ వైఫ్తో ఫోటో దిగడానికి వచ్చాడు అన్నట్టుగా. అసలు అక్కడ ఐఫోన్లే ఉండవు కదా. ఇది ఒక ఫేక్ వీడియో అంట, ఏ జనరేటెడ్ వీడియో. రియల్గా ఇవ్వడన్నా ఇంత ధైర్యం చేస్తాడా. నెక్స్ట్ ఇది ఎక్కడో మరి యూరోపో అమెరికానో హ్యూమన్ మిల్క్ అంట కెఫేస్లో అమ్ముతున్నారు. పాల బుడ్డి పెట్టినారు. వాళ్ళ కల్చర్ అలాంటిది, ఏం చేస్తాం. నెక్స్ట్ మన భిక్షు యాదవ్, ప్రదీప్ రావత్, ఈయనకైతే హార్ట్ అటాక్ వచ్చి చనిపోయినాడు. 75 years అంట ఇతనికి. క్యాన్సర్ కూడా ఉండేదంట, దాన్ని ట్రీట్మెంట్ అయితే జరుగుతూ ఉండే. ఇప్పుడు ఫైనల్గా హార్ట్ అటాక్ అయితే వచ్చి చనిపోయినాడు. మంచి విలన్ ఈయన, మంచి స్ట్రాంగ్ విలన్ ఉండే అప్పట్లో. ఈ మధ్య రావట్లే కానీ చాలా ఎప్పటి నుంచో ఉన్నాడు ఈయన కూడా. నెక్స్ట్ నితిన్ ఈజ్ ఛార్జింగ్ జస్ట్ 4.5 crore యాజ్ రెమ్యూనరేషన్ ఫర్ అలియాస్ సుర్కుమి అంట. దిస్ ఈజ్ లోయర్ దాన్ 5 crore ఈ పెయిడ్ ఫర్ హార్ట్ అటాక్ 12 years ago. అంతే, ఇంకా సినిమాలు హిట్ అయితే పెరుగుతాయి, లేకుంటే తగ్గిపోతాయి రెమ్యూనరేషన్లు. నెక్స్ట్ సందీప్ కిషన్ కొత్త మూవీ, ఇంకా పేరైతే రాలేదు. డైరెక్టెడ్ బై శంబాలా డైరెక్టర్ అంట. శంబాలాది ఆది మూవీ ఉంది కదా, దాని డైరెక్టర్ అంట. దీనికి కూడా ఏదో పీరియాడిక్ ఫిలిం ఉన్నట్టుంది. నెక్స్ట్ స్పైడర్ మ్యాన్ ఓవరాల్ కలెక్షన్ చూసుకుంటే, అంటే అన్ని మూవీస్వి, హోమ్ కమింగ్ ఏమో 880 million అంట, ఫార్ ఫ్రమ్ హోమ్ ఏమో 1.13 billion, నో వే హోమ్ ఏమో 1.9 billion, బ్రాండ్ న్యూ డే ఏమో జస్ట్ 4 daysకే 1 billion అండ్ కౌంటింగ్. ఇది ఈజీగా 2 billion వచ్చేలా ఉంది. అన్నీ బిలియన్సే వరల్డ్ వైడ్ క్యాప్చర్ చేస్తే మూవీస్ అలా ఉంటుంది కలెక్షన్స్. అందుకే మన రాజమౌళి కూడా తెగ ట్రై చేస్తున్నాడు. దీనికేమో ఒడిసీకేమో జస్ట్ 912 million అంట 19 daysకి. ఇది జస్ట్ 5 daysకే 1 billion. అంతే, వోక్ అయితే అలాగే ఉంటుంది. ఒడిసీకి తక్కువ కలెక్షన్స్ రావడానికి ఏకైక కారణం హెలెన్. అందులో ఆ హెలెన్ క్యారెక్టర్, ఇంకా ఇంకొక క్యారెక్టర్ ఉంటుంది కదా, ఆ ట్రాన్స్జెండర్ చేసింది, అది ఈ 2 క్యారెక్టర్స్ వల్ల కలెక్షన్స్ అయితే తగ్గినాయి. ఈయన తెలిసి చేశాడో తెలియక చేశాడో కానీ ఒకసారి మామయ్యతో హమ్ చేస్తూ అనగా నేను చక్కర చేసి మామ ట్యూన్ వచ్చేసిందన్న, ఆయన ఎలా ట్యూన్ చేస్తా. ఇక తెలిసి చేస్తాడో తెలియజేస్తాడో కానీ మేమైపోతాడు. నెక్స్ట్ రజనీకాంత్ కొచ్చేడయాన్ అప్పట్లో తెగ హైప్తో రిలీజ్ అయింది. చూస్తే దీనికి అన్నట్టు ఉంటుంది మూవీ. వన్ ఆఫ్ ద వర్స్ట్ యానిమేటెడ్ మూవీస్ అది. స్టోరీ పక్కన పెడితే యానిమేషన్ మాత్రం వరస్ట్ ఉంటుంది. దీని మీద అయితే 2014 నుండి దీనికి ఫైనాన్షియర్ యాడ్ బ్యూరో అడ్వర్టైజింగ్ ప్రైవేట్ లిమిటెడ్ అంట. ఇతనికైతే డబ్బులు ఇంకా రావాల్సి ఉందని చెప్పేసి కోర్టులో అయితే ఉంది కేసు అయితే. ఇవి దాని గురించి వీళ్ళు ఇవి రైట్స్ ఏదో వేరే వాళ్ళ దగ్గర ఉన్నాయి, దీన్ని ఆపలేమని చెప్పేసి కోర్టు అయితే ఇప్పుడు తీర్పిచ్చింది. నో HHVM గాట్ హట్ హియర్ అంట, హరిహర వీరమల్ల. పీరియడ్ ఫిల్మ్, వావ్. ఆ మూవీలో కూడా హరిహర వీరమల్లులో చాలా VFX అయితే చాలా దారుణంగా ఉంటుంది. పంచతంత్రంలో ఆ గుర్రాలు ఎగిరినట్టు ఎగురుతూ ఉంటారు వాళ్ళు. స్టోరీ బాగుంటుంది కానీ VFX వల్ల దొబ్బిన మూవీ అది. ఆదిపురుష్ తర్వాత ఇది కూడా.